మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఈరోజు మనము పాత కోనేరుకు రావడం జరుగుతుంది. మరి ఈ పాత కోనేరు అనేది బ్రహ్మగుండ క్షేత్రానికి స్థల పురాణాల ప్రకారం చూస్తే ఇక్కడ శాపగ్రస్తులైనటువంటి దంపతులకు శాప విమోచన కలిగినటువంటి ప్రదేశం. మరి పాము ఆకారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ మనము ఈ కోనేరులో స్నానం చేసి బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించినప్పుడు శాప విమోచన కలిగిందనేది ఇక్కడ స్థల పురాణం ప్రకారం చెప్పచ్చు. మరి ఇంత అద్భుతం కలిగినటువంటి ఈ కోనేరు ఈరోజు మనం చూడొచ్చు, మొత్తం కూడా నీళ్లు లేక మొత్తం కూడా ఎండిపోయింది. మరి ఇంత స్థల పురాణంలో ప్రకారం చూస్తే ఈ నీటిలో ఏదో అద్భుతం ఉంది, ఈ నీటిలో ఏదో శక్తి ఉంది. మరి ఇలాంటి పురాణాలలో ఇతిహాసాలలో ఉన్నటువంటి ఈ కోనేరుని డెవలప్ చేసుకోలేకపోవడం నిజంగా మన దురదృష్టకరం. మరి వాస్తవంగా చెప్పాలంటే శాప విమోచన కలిగినది ఈ కోనేరులో స్నానం చేసి దర్శనం శివ దర్శనం జరిగినప్పటికే వారికి శాప విమోచన కలిగింది. మరి ఇంత విలువైనటువంటి ఈ స్థలాన్ని, ఇంత విలువైనటువంటి ఈ నీటిని మనము వాడుకోలేకపోవడం మన దురదృష్టకరం. కాబట్టి మేమందరం గ్రామ పెద్దలు, ఆయకట్టులు, అలాగే అధికారులు కానీ మన ఈ కమిటీ సభ్యులు కానీ ఎవరైతే వీటిని డెవలప్ చేయలేకపోతే మనము రాను రాను ఇలాంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి గమనించి పెద్దలందరూ సహాయ సహకారాలు అందించి ఈ కోనేరుని డెవలప్ చేసుకొని ఇక్కడ నీటి మనము యూజ్ చేసుకోవాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మేము తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు శేఖరు. ఈ యొక్క బ్రహ్మగుండ స్థానం నందు పాత కోనేరు దేవస్థానం నందు ఇక్కడ కోనేరుకి నీటి సదుపాయం దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క కోనేరు యొక్క చరిత్ర ఈనాటిది కాదు. మన సత్యయుగంలో శ్రీరామచంద్ర వారు దశరథ రాముడు ఇక్కడి నుంచే ప్రారంభమైంది కదా. కర్మ విమోచనం కోసమని తీసుకెళ్తుండగా దశరథుడు బాణం వేసి వాళ్ళని వధించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు సాక్షాత్తు ఇక్కడనే ఈ స్థానంలో మరణించినప్పుడు ఉన్నటువంటి కోనేటి స్థానము. దీనికి వచ్చేసి కొన్ని యుగముల చరిత్ర ఉంది, నిర్వీర్యమై పడి ఉంది. దీనిని ఎట్టయినా సరే దేవస్థానం అధికారులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి దేవాదాయ శాఖ అధికారులు కానివ్వండి, మరలా పునరుజ్జీవం పోయాలని, మరి నీరు కొన్నిటికి రావాలని కోరుతున్నాము. అంతేగాక ఈ నీటి యందు చాలా మహత్యం ఉన్నది కాబట్టి ఈ నీటి యందు శాప విమోచనము, రోగ నివారణము, సమస్త పాపక్షయకరణము జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి ఇక్కడికి నిరాశతో వెళ్ళిపోతున్నందున దేవస్థానం వారు వచ్చి ఇక్కడ తనకి చూసి దీన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా, ఈ కొన్నిటికి నీటి సదుపాయం కల్పించవలసిందిగా కోరుచున్నాము. చిన్న ఉన్నప్పుడు నీళ్ళు దండి ఉన్నా కొన్నిట్లా మాకు నీళ్ళు ఉండాలా, కొన్నిట్లా నీళ్ళు కావాలి. నీళ్ళు లేవు ఇప్పుడు జనాలకు తాగనిక, వచ్చిన వాళ్ళకి తాగనిక నీళ్ళు ఉండాలా కొన్నిట్లా.